శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 16th జనవరి 2026 నుండి 31st జనవరి 2026 అంటే 15 రోజుల పాటు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంటుంది, అసలు 12 రాసుల వారికి ఎలా ఉండిపోతుందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం 16వ తారీఖు జనవరి నుంచి 31వ తారీఖు జనవరి వరకు కూడా మన ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది అంటే గ్రహాల యొక్క ప్రభావం ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం. అంటే మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు. సింహరాశిలో కేతు ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఇంతకుముందు ధనురాశిలో ఉండేవాళ్ళు బుధ శుక్ర రవి బుధ శుక్ర కుజుడు. మీకు మకర రాశిలో కుజుడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు. మకర రాశిలో ఉన్న కుజుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు చాలామందికి. అంతేకాకుండా కుంభరాశిలో వాయుతత్వ రాశిలో రాహు, జలతత్వ రాశిలో మీనంలో శనీశ్వరుడు ఉన్నాడు. సో ఈ విధంగా మనం ప్లానెటరీ పొజిషన్ ఉన్నాయండి. ఇప్పుడు మనం 12 రాశుల గురించి ఒక్కొక్కటి తెలుసుకుందాం. కుంభరాశి వారికి మీరు ఫారిన్ వెళ్ళడానికి రెడీగా ఉండండి. ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు మీరు. సరే, అది పక్క పెడదామండి. మీ రాశినే గురుడు చూడడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఇబ్బందులు అవన్నీ ఉంటాయి. గురు దృష్టి ఉండడం వల్ల ఏ ప్రాబ్లమ్స్ ఉండవండి. మీరు ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా శనీశ్వరుడు మీకు ద్వితీయ భావన ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. అంటే ద్వితీయ భావంలో శనీశ్వరుడు ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడా? అవును, ఆయన 12th హౌస్ లార్డ్ అయ్యాడు కదా, అందుకని. అంతే తప్ప సెకండ్ హౌస్లో శనీశ్వరుడు అంటే తీసుకెళ్ళిపోతాడంటే ఏం తీసుకెళ్ళడు. మీకు నీటి వల్ల ప్రమాదం కలిగేటట్టు చేస్తూ ఉంటాడు. పైగా మీ బంధువులు కానీ విషయంలో కానీ, మీ తోబుట్టువుల విషయంలో కానీ, మీ స్నేహితుల విషయంలో కానీ, మీ భార్యాభర్తల విషయంలో కానీ మీరే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటారు. అంటే మీ మాట వలన వాళ్ళు నొచ్చుకుంటారు. కుంభరాశి వారికి అంటే పరుషమైన మాటలు కొన్ని సందర్భాల్లో మీకు నచ్చచ్చు, కానీ వాళ్ళకి నచ్చవు. కానీ వాళ్ళు ఫీల్ అవుతారు, మిమ్మల్ని ఎదిరించలేరు. అంతే, అదొక్కడి గుర్తుపెట్టుకోండి. కాబట్టి చాలా జాగ్రత్తగా అందరితో ప్రశాంతంగా ఉండండి. కోపం వద్దు, ప్రశాంతంగా మాట్లాడండి. ఇన్ని చెప్తున్నానా? అందరం ఉంటాం మనం అలాగా. కొన్ని సందర్భాలు ఉండాం. సరే, అది పక్క పెడదామండి. మీ దగ్గర ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, ఆస్ట్రాలజీ సంబంధించిన విభాగాల్లో వాళ్ళకి మంచి బాగుంటుందండి. సన్మానాలు జరుగుతాయి, అదృష్టం బాగుంటుంది. బహుశా మీరు ప్రయాణాలు కూడా చేస్తుంటారు. 3rd హౌస్ లార్డ్ బాగున్నాడండి. మీ తమ్ముడికి కానీ మీ చెల్లెలికి కానీ బాగుంటుంది. వాళ్ళు మంచి ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యంగా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటుంటారు. ఆభరణ ప్రాప్తి కలుగుతుంది. తీర్థయాత్రలు చేస్తుంటారు. ముఖ్యంగా మీరు ఏ పని తలపెట్టినా ఆ పనిలో నిమగ్నమైపోయి సక్సెస్ చేస్తారు. కృషి పట్టుదల, అదృష్టము, రోగ నిరోధక శక్తి, స్వయం కృషితో బాగా ఇంత కృషి అనేది స్వయం కృషితో పైకి రావడము, చదువులో ఆటంకాలు ఎదురవడం జరుగుతాయి. ఇవన్నీ ఒకైతే అయితే చదువులో ఆటంకాలు కలగడమే కాకుండా తల్లిగారికి బాగుండకపోవడము, మీ రైతులకు కూడా అంత అద్భుతంగా లేకపోవడము, మ్యూజిక్ రంగంలో కూడా ఆపర్చునిటీస్ అవకాశాలు లేకపోవడము, పోనీ ఏదైనా కారు కొనుక్కుందామా, బిల్డింగ్ కొనుక్కుందామా అంటే ఆలస్యం అవ్వడము జరుగుతాయి. ఇంకా మీ సంతానం విషయాలు మాత్రం అంటే ఏమాత్రం ఇబ్బంది పడరు. ముఖ్యంగా పుత్రులు పుట్టడానికి అవకాశం ఉందండి. మీ పుత్రుల వలన ధనప్రాప్తి, అదృష్టము, ఐశ్వర్యము మిమ్మల్ని ఎక్కువగా చూసుకోవడానికి పుత్రులే కారకులు అవుతారు. ముఖ్యంగా మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఇది గోచార ప్రకారం నేను చెప్తున్నా. సో ఇది ఒక గొప్ప టాలెంట్ అండి. కొంతమంది పుత్రులు కూడా సెటిల్ కాలేకపోయిన వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా స్టాక్ మార్కెట్లోనూ మీకు బాగా సక్సెస్ అవ్వడానికి, ఫైనాన్స్ రంగంలో బాగా వృద్ధి చెందుతారు. అలాగే సాహిత్యం, సంగీతం, నటన, కళారంగంలో మీకు వృద్ధి కలుగుతారు. సాహిత్య రంగంలో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా మీకు జనాకర్షణ కూడా ఎక్కువ అండి. మీరు చాలా నేమ్ అండ్ ఫేమ్, మంచి సెలబ్రిటీ అంటారు సార్, మీరు చాలా మంచి సెలబ్రిటీగా ఉంటారు. మంచి అవకాశాలు, మిమ్మల్ని గుర్తింపు, గౌరవం, మిమ్మల్ని ఎక్కడ చూసినా గుర్తుపట్టగల శక్తి జనాలకు ఉంటుంది. కానీ భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మనస్పర్ధలు, ఆరోగ్యం బాగుండిపోవడము, చికాకులు, గొడవలు, లేదా దూరంగా ఉండడము కొంతమంది సందర్భాల్లో ఉంటాయి. అంతేకాకుండా దగ్గర కొన్ని సంబంధాలు కుదరకపోవడము జరుగుతాయి. మరి ఎలాగా పెళ్ళి అవ్వాలంటే ఎట్లా, ఏం చెయ్యాలి? మరి సరే, భార్యాభర్తలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, దూరం అవుతారు అన్నారు. అదే దగ్గర సంబంధాలు ఆగిపోతాయని చెప్పి అంటున్నాను. మరి వాడు ఎలాగా, దాని రెమెడీ ఏంటి అంటే ఏం లేదండి, వినాయకుడిని పూజించండి. సంకటహర చతుర్థి నాడు వినాయకుడిని గరికతో పూజించి మోదుకులు సమర్పించండి. డెఫినెట్గా పిల్లలు కాదు కానీ మీ ఇంట్లో మీ పిల్లలకి అనుకుందాం, మీరు మ్యారేజెస్ అవుతాయి, మీరు కూడా కలిసి ఉంటారు భార్యాభర్తలు పర్ఫెక్ట్గా. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వదలకుండా
అష్టోత్తర నామాలతో శతనామాలతో ఒక 40 రోజులు చేస్తే మాత్రం ఖచ్చితంగా భార్యాభర్తలు కలిసి ఉంటారంటే సందేహం లేదు. ప్లస్ వివాహ శుభకార్యాలు జరుగుతాయి. ప్లస్ మీ ఆరోగ్యం కూడా బాగుంటుందండి. ఎందుకంటే మీకు శనీశ్వరుడు చూడడం వల్ల అనారోగ్య సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, పిక్కల నొప్పులు, పాదాల నొప్పులు అంటుంటాం కదా మనం. నడుస్తూ ఉంటాం కదా మనం. గబుక్కని జారిపడిపోతూ ఉంటారు. జారిపడిపోవడం అంటే కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. శనీశ్వరుడు చూడడం వల్ల శనీశ్వరుడికి 7 వారాల పాటు చక్కగా కంటిన్యూస్గా మానకుండా అవకాశం ఉంటే ఆయనకు అభిషేకం చేయించండి. మీరు ఎందుకు ఆరోగ్యంగా ఉంటారో నేను చూస్తానంటే అంత నమ్మకం అన్నమాట శనీశ్వరుడు వలన. అది గొప్ప అదృష్టం అండి. ఏదైనా మీ బిజినెస్లో బాగా రాణిస్తారు. సర్వసౌఖ్యము, మంచి చదువు, అదృష్టము అన్నీ కలిసి వస్తాయి మీకు. ఏం పర్వాలా. విదేశాలకు వెళ్ళడం స్టాంపింగ్ అవుతుంది. చక్కటి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు కూడా డెవలప్మెంట్స్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారస్తులకి చాలా అదృష్టమే. మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. సందేహం లేదు. అన్నిటికంటే ముఖ్యమండి 12వ భావంలో ఉన్నటువంటి కుజరవులు వలన చిన్న యాక్సిడెంట్సో, ఆపరేషన్సో, దెబ్బలు తగలడాలో, బోన్స్ సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బంది కలగడమో, అదే బోన్స్ సంబంధించిన ఆపరేషన్సో కుంభరాశి వాళ్ళకి జరగబోతున్నాయి. అంటే 12వ భావంలో బుధ శుక్రులు రవి కుజుల వలన విదేశాలు, ఎందుకంటే 12th హౌస్ లార్డ్, 9th హౌస్ లార్డ్ శుక్రుడు 12వ భావంలో ఉన్నట్టుగా ఖచ్చితంగా విదేశ పర్యటన, విదేశాలు వెళ్ళడం ఖాయం కుంభరాశి వాళ్ళు. కానీ మీకు జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే శనీశ్వరుడు అష్టమ స్థానం చూడడము, 12వ భావంలో యాక్సిడెంట్స్ కానీ, లేకపోతే మీకు ఆపరేషన్స్ కానీ, బోన్స్ సంబంధించిన ఆపరేషన్స్ కానీ, అంటే మీరు ఎప్పటి నుంచో అనుకుంటుంది అదే తప్ప గబుక్క పడిపోయి ఇరిగిపోవడం కాదు కానీ జరుగుతాయి. అందుకనే ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తారో, అభిషేకాలు చేసుకుంటారో, 12th హౌస్లో కుజుడు బోన్స్ సంబంధించిన వాడే కదండి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ జరగకుండా సవ్యంగా హ్యాపీగా ఉండేట్టుగా చేస్తూ ఉంటాడు కుజుడు. ఇప్పుడు మనం 12 రాసుల వారికి రెమెడీస్ తెలుసుకుందాం. అసలు ఏంటి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు జనవరి నెల కదండి, జనవరి నెలలో ఈ 12 రాసుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాసుల వారు పూజించవలసిన దేవుడు ఎవరు, పరిష్కార మార్గాలు ఏముంటాయి తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతి రాశి వారికి కూడా శనీశ్వరుడు మెయిన్ ఇంపార్టెన్స్. ఆయన శనీశ్వరుడు కొంతమందికి అర్ధాష్టమ శని అని, ఈ ఏలినాటి శని ప్రభావం అని, అష్టమ శని దోషం అని ఉంది కదా సింహరాశి వాడికి. ఇట్లాగా వాళ్ళు ఏమి చేసుకుంటే శనీశ్వరుడు వల్ల దోషాలు తగ్గుతాయి అంటే ముఖ్యంగా ఈ 7 శనివారాల పాటు మీరు శనీశ్వరుడికి తైలాభిషేకము, స్వామివారికి పూజలు చేసుకోవడం వలన, అలాగే సింధూరం, ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వలన, ఆంజనేయ స్వామి వారి చుట్టూ 11 ప్రదక్షిణాలు కానీ 41 ప్రదక్షిణాలు కానీ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే హనుమాన్ చాలీసా 40 రోజుల పాటు, రోజు ఒకసారైనా చాలు, 40 రోజుల పాటు చదివితే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతే కదండి. వెంకటేశ్వర స్వామి దగ్గర అంటే ధ్వజస్తంభం గుళ్ళో అఖండ దీపారాధన పెద్ద పెద్దమైన కాదు. మనం అరిచేయి అంత బూలు మూకుడు ఉంటుంది కదా, చిన్న మూకుడు, బూలుముడు కాదు, మూకుడు, మట్టి మూకుడు, దాంట్లో అఖండ ఒత్తి వేసి స్వామివారి దగ్గర దీపారాధన చేయడం వలన ఖచ్చితంగా శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అన్నిటికన్నా ముఖ్యం శివారాధన, శివుడికి అభిషేకాలు, నందీశ్వర స్వామి పూజలు ఇలా చేసుకోవడం వలన కూడానండి చాలా కష్టాల నుంచి మనం బయట ఎక్కుతూ ఉండాలో సందేహం లేదు. అలా అంతేకాకుండా రాహుకేతువులు, అలాగే నవగ్రహాల్లో రాహుకేతువులు కూడా మనం పూజలు చేస్తూ ఉంటాం. కేతువు మనకి అనుకూల ఫలితాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా వినాయకుని పూజించాలి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఈ ఇద్దరు చాలా పవర్ఫుల్ అంటే కేతు గ్రహం యొక్క ప్రభావం మనకు తగ్గుతుంది. అంతేకాకుండా రాహు, అమ్మవారిని పూజించడం వల్ల దుర్గా అమ్మవారిని కుంకుమ పూజ కానీ, లేకపోతే మీకు తెలుసు కదా హోమాలు, చండీ హోమం చేయించుకోవడం వల్ల, కామాఖ్య అమ్మవారి దేవాలయాలు సందర్శించడం కానీ, అమ్మవారిని పూజించడం వల్ల కానీ చేస్తే తప్పకుండా కూడా ఈ రాహుకేతువులే కాదండి, నవగ్రహాల యొక్క ప్రభావం మీ మీద కూడా తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది కూడా మీ లగ్నాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనంతా గోచార ప్రకారం చెప్పుకుంటాం. గోచారం అనేది ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు, అందరికీ వర్తిస్తుంది. కాకపోతే అంటే వీటిలో మంచి విషయాలు మీరు గ్రహించాలి. అందుకని భయభ్రాంతులు చేయవలసిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఏ గ్రహం కూడా మనల్ని భయపెట్టడం ఉండదు. దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు కూడా చేస్తాం కదా. కాబట్టి ఎవరు మనం చంపేయరు, భయపడవలసిన అవసరం లేదని భయపెట్టను కూడా. ఎందుకంటే జాతకాలు ఎలా ఉంటాయో అంటే రాసుల యొక్క ప్రభావం, రాసులో ఉన్న గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో అలాగే సింపుల్గా చెప్పుకుందాం. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ.
మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు ఒక జాతకాలు చెప్పించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉండాలండి. డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలిసిందే కదా, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలి. ఉంటే మీ జాతకంలో సపోజ్ ఉద్యోగం ఎప్పుడు రావాలి, పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి, లేదా ఫారిన్ కంట్రీస్ ఉందా లేదా, రాజకీయాల రంగంలో ఉంటామా, అనేక రకాలుగా మనకి ఈ జాతకాల్లో కూడా తెలిసిపోతాయి. కానీ అనాలిసిస్ చేసి చేయొచ్చండి, చెప్పచ్చు. నేను చెప్తున్నా కూడా చాలామంది చెప్తున్నాను. నేను CMA ప్లస్ ఆస్ట్రాలజీలో కూడా చాలా 35 years నుంచి ఉన్నాను. బట్ ఫైనాన్స్లోనే ఎక్కువ ఉన్నాను నేను. సరే, అది పక్క పెడదామండి, ఎప్పుడు ప్రతిసారి చెప్పేదే. సో మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ ఫోన్ నెంబర్ ఉంది 7075389589 7075389589. మీకు కాల్ చేస్తే నేను తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను. తప్పకుండా మీకు జాతకాలు చెప్తాను. అంతే కదండి. వాస్తు సంబంధించిన విషయాలు కూడా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, తెలుసుకోవాలనిపించినా మీరు నాకు ఫోన్లో కాంటాక్ట్ చేయొచ్చు. US నుంచి అంటే ఫారిన్ కంట్రీస్ గురించి కూడా కొంతమంది ఇలా ఫోన్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి నేను జనరల్గా ఇలా చెప్పేస్తూ ఉంటాను నేను జాతకాలు ఫోన్లో కూడా. సో ఈ విధంగా మీకు కూడా తెలుసుకోవాలంటే తప్పకుండా చెప్పండి, చేద్దాము. అంతేకాకుండా మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి, అంటే నేనన్నమాట, ఆది అంటే నేను, ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఇంకా రాబోయే కాలంలో ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. అంటే మంచి మంచి ముహూర్తాలు చేయించడము. అలాగే మన దగ్గర కూడా చిన్న చిన్న హోమాలు, పూజలు, అవి కూడా నేను కాదు, వేదశాస్త్ర పండితులు ఉన్నారు, వాళ్ళు మన దగ్గర చేస్తుంటారు. హైదరాబాద్లో మంచి ఫేమస్ ఉంటారు, మా దగ్గర ఉంటారు. మేము అందరం కలిసి చేస్తూ ఉంటాం. సో మీకు చేయించుకోవాలన్నా కూడా తప్పకుండా మనం కన్సల్ట్ చేయొచ్చు. తప్పకుండా మనం చేద్దాం.